లబ్బైక్ అల్లాహుమ్మ లబ్బైక్. ప్రేక్షకులందరికీ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. 2025లో హజ్ యాత్ర చేయాలన్న సంకల్పంతో ఉన్నటువంటి యాత్రికులందరికీ వారి యాత్ర సుఖప్రదంగా జరగాలని కోరుకుంటున్న ఈ మిత్రుని పేరు మకాందార్ ఇమ్రాన్ అలీ ఖాన్. నేను మీ అందరి ముందు 2025 హజ్ యాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మరియు సలహాలతో ముందుకు రావడం జరిగింది. ఇక మన టాపిక్లోకి వెళితే, ఆగస్టు 5వ తేదీన హజ్ కమిటీ ఆఫ్ ఇండియా హజ్ పాలసీని అనగా హజ్ గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. అందులో కొన్ని ముఖ్యమైన పాయింట్స్ని మీ అందరి ముందు ఉంచబోతున్నాను. కావున చాలా కేర్ఫుల్గా వినవలసిందిగా మనవి. ముందుగా, భారతదేశం నుండి హజ్ యాత్ర చేయడానికి కేటాయించబడిన మొత్తం సీట్లలో 70% సీట్లు హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి మరియు మిగిలిన 30% సీట్లు హజ్ గ్రూప్ ఆర్గనైజర్స్ అనగా ప్రైవేట్ టూర్ ఆపరేటర్స్కి కేటాయించడం జరుగుతుంది. హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా జీవిత కాలంలో కేవలం ఒక్కసారి మాత్రమే హజ్ చేయగలరు. రెండవసారి హజ్ చేయడానికి ఇంతకు ముందు హజ్ చేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కారు. ఒకవేళ ఎవరైనా హజ్ చేయాలి అని భావిస్తే వారు ప్రైవేటు టూర్ ఆపరేటర్స్ ద్వారా హజ్ చేయవచ్చు, లేక కొన్ని నియమ నిబంధనలకు లోబడి హజ్ కమిటీ ఆఫ్ ఇండియా ద్వారా కూడా చేయవచ్చు. అది ఎలా అన్నది ఇక ముందు చెప్పబోయే విషయాలలో మీకు తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, హజ్ యాత్ర అనేది సౌదీ అరేబియా యొక్క అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులలో మరియు ఎంతో కష్టమైన మరియు శ్రమతో కూడుకున్న యాత్ర అయినందువల్ల 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు కలిగిన యాత్రికులు మరియు లేడీస్ వితౌట్ మెహరంతో పాటు ఖచ్చితంగా ఒక సహచరుని తప్పనిసరిగా తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. అంటే 65 సంవత్సరాల పైబడిన వాళ్ళు ఒంటరిగా హజ్ చేయడానికి అనర్హులు. హజ్ చేయాలనుకుంటే వారితో పాటు ఒక సహచరుడు తప్పనిసరిగా ఉండాలి. 65 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లేడీస్ వితౌట్ మెహరం యాత్రికులు ఒక సహచరుడిని తీసుకొని వెళ్ళవలసి ఉంటుంది. ఆ సహచరుడు రిపీటర్ అయిన పక్షంలో హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి అదనపు ఛార్జీలు చెల్లించి రెండవసారి హజ్ చేయవచ్చు. అలానే 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లేడీస్తో పాటు వెళ్ళే మెహరం ఒకవేళ రిపీటర్ అయిన పక్షంలో హజ్ కమిటీ ఆఫ్ ఇండియాకి అదనపు ఛార్జీలు చెల్లించి రెండవసారి హజ్ చేయవచ్చు. 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న యాత్రికులతో పాటు వెళ్ళే మెహరం లేక సహచరుడికి వయస్సు ఎంత ఉండాలి అన్నది తెలుసుకుందాం. మెహరంగా వెళ్ళే వాళ్ళు పురుషులే కాబట్టి వారి వయస్సు 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఒకవేళ 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న లేడీస్ వితౌట్ మెహరంలకు సహచరులుగా వెళ్ళే వాళ్ళు తప్పనిసరిగా స్త్రీలే అయి ఉండాలి మరియు వారి వయస్సు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇప్పుడు హజ్ సువిధ యాప్ గురించి తెలుసుకుందాం. భారతీయ హజ్ యాత్రికులకు మరింత సౌలభ్యం మరియు సౌకర్యాన్ని అందించడం కోసం సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకునే లక్ష్యంతో హజ్ 2024 సందర్భంగా ప్రత్యేక హజ్ సువిధ యాప్ను ప్రారంభించడం జరిగింది. ఈ యాప్ ద్వారా హజ్ శిక్షణ కంటెంట్, వసతి వివరాలు, విమాన వివరాలు, బ్యాగేజీ వివరాలు, ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ మరియు ఈ యాత్రకు సంబంధించిన ఇతర సమాచారం గురించి తెలుసుకోవచ్చు. హజ్కు వెళ్ళే ప్రతి ఒక్కరూ ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాలి. హజ్ యాత్రకు దరఖాస్తు చేసుకోవడం ఎలా అన్నది తెలుసుకుందాం. 2025లో హజ్ యాత్ర చేయాలి అనుకుంటున్న వారు ముందుగా హజ్ కమిటీ ఆఫ్ ఇండియా వారి అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు ఫారంను నింపవలసి ఉంటుంది. ఈ దరఖాస్తును మనము మన మొబైల్ ఫోన్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు. హజ్ యాత్ర చేయడానికి అర్హులు ఎవరు మరియు అనర్హులు ఎవరు అన్నది తెలుసుకుందాం. హజ్ యాత్ర చేయడానికి భారతీయ ముస్లిం పౌరుడై ఆర్థికంగా, శారీరకంగా, ప్రవర్తనాపరంగా మరియు మానసికంగా పరిపుష్టులైన వారు ఈ యాత్రకు అర్హులు. ఈ యాత్ర చేయడానికి చెల్లుబాటు అయ్యే భారతీయ అంతర్జాతీయ పాస్పోర్టును కలిగి ఉండాలి.
మొదటిసారి మాత్రమే హజ్ చేస్తూ ఉండాలి. ఏదైనా వ్యక్తి ఒకసారి హజ్ చేసిన తర్వాత ఆ విషయాన్ని దాచి మరలా హజ్ చేయడానికి ప్రయత్నిస్తే లేదా తప్పుడు సమాచారం అందించినట్లు గుర్తించిన వ్యక్తికి హజ్కు వెళ్లేందుకు అనుమతించబడదు. ఇటువంటి వ్యక్తులు అనర్హులుగా ప్రకటించబడతారు మరియు ఎంబార్కేషన్ పాయింట్ వద్ద కూడా డీబోర్డింగ్ చేయబడతారు. అలానే వారు కట్టిన డిపాజిట్ మొత్తం కూడా జప్తు చేస్తారు. తప్పుడు సమాచారం పొందుపరిచినందుకు ప్రాసిక్యూట్ కూడా చేయవచ్చు. ఎవరైనా హజ్ బదల్ చేసినట్లయితే వారు కూడా రెండవసారి హజ్ చేయడానికి అనర్హులు. అలానే టెర్మినల్ క్యాన్సర్ వ్యాధి కలవారు, గుండె, శ్వాసకోశ, కాలేయం లేదా మూత్రపిండాల వ్యాధులు మరియు క్షయవ్యాధి ఉన్నవారు ఈ యాత్రను చేయడానికి అనర్హులు. మెహరం లేని 45 సంవత్సరాల లోపు ఉన్న స్త్రీలు కూడా అనర్హులు. అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉన్న గర్భిణీ స్త్రీలు, విదేశాలకు వెళ్ళడంపై కోర్టు నిషేధించిన వ్యక్తులు, తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుని సమ్మతి లేని 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు అనర్హులు. హజ్ 2025కు సంబంధించిన మరింత సమాచారం పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఇతరుల ప్రయోజనార్థం ఫార్వర్డ్ చేయండి. మరలా పార్ట్ 2లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హఫీజ్.